కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, దేశానికి అన్నం పెట్టే రైతన్న సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో ప్రజారంజక పాలన సాగిస్తుందని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు తెలిపారు. ఆదివారం నిర్మలపట్నంలోని తన నివాసంలో సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. దాదాపుగా 50 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అటు బీజేపీ నచ్చక అందులో ఉండలేక బయటకు వచ్చినట్లుగా ధని గ్రామస్తులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఈ పార్టీలో చేరుతున్నట్లుగా నాయకులు తెలిపారు. పెద్ద ఎత్తున ధని గ్రామం నుంచి భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే భోజన కానీ వారితో వచ్చినటువంటి మిత్రులు కానీ అభిప్రాయం వ్యక్తం చేసినారో, భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకుల యొక్క పరిపాలన విధానం నచ్చక మరి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి తీరు, చేస్తున్నటువంటి పథకాల అమలు ఇవన్నీ నచ్చి మేము కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలన్న ఆలోచనతో వచ్చినామని అయితే చెప్పారో దానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని బలపరచాలన్న ఆలోచనతో ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా రానున్న రోజుల్లో ధని గ్రామంలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ మీ అందరి ఆలోచన విధానంతో, మీ అందరి సహకారంతో మనం పెద్ద ఎత్తున ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం. ధని గ్రామం నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకను మాకు బీజేపీలో పరిపాలన నచ్చలేదు కాబట్టి ఇక్కడ నా తరఫున సూచన కాడికి తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా చేసే ప్రజాపాలన ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని చెప్పి నేను చేయడం జరిగింది. శ్రీహరిరావు సార్ త్రూలో నాయకత్వంలో చేయడం జరిగింది. నాకు చాలా బాగుంది కాబట్టి ప్రభుత్వం అని చేరడం జరిగింది.